ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇది మా అక్క ఛానల్లోనే మాట్లాడుతాను. ఎప్పుడు వెనకాలండి బాగుతావు అనుకున్నారా? మధ్యలో లాస్ట్లో కనిపిస్తానులేండి మీకు. ఇది కూడా మా అక్క అయితే ఇప్పుడు సాహసం చేసిందంట. గుర్రెని ఇది చంపేసిందండి. ఆ గుర్రెని మా అక్క చంపలేదు లేని పాపము. చంపేసి తీసుకొచ్చారు. ఇదిగోండి ఇదిగోండి మా అక్క చూసారా 2 లెగ్గలు తీసుకుందనమాట. మా అక్క ఒకటి నాకు ఒకటి, అందుకే పక్కన పెడుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే గుర్రె అనమాట. మా ఇంట్లో కూడా వచ్చేసారు కదండి మా ముసల్దానులు. ఇంకా మొదలెట్టారండి పార్టీ కోసమే. ఇంకా అట్లే నేను రోజు వండుకుని తినడం కోసం ఇది ఇప్పుడు రప్పించారు. ఇంకా పార్టీ అయితే ఉండలేదు, ముందు మామూలుగా ఉండదనమాట. ఇదిగోండి మా అక్కకి ఇష్టమైన తలకాయ అనమాట. మా అక్కకి చాలా ఇష్టం అంట తలకాయ అంటే. మెదడండి చాలా ఇష్టం అంట మా అక్కకే. చూసారు కదా, ఓ అమ్మో ఇదిగోండి చూసారు కదా, బ్రష్ చేసుకోలేదు. ఈ పళ్ళు నల్లగా ఉన్నది. ఇది చూసారు కాక మాట్లాడు. అక్క రియాక్షన్ ఏంటి చెప్పు. అన్ని నేనే వాగేస్తున్నాను ఈ వీడియోలో. మా చెల్లికి ఎనర్జీ అంతా పోయింది అనమాట. ఇంటికి చూసినట్టు భయపడి ఫస్ట్ టైం చూసింది మా చెల్లి ఇక్కడికి వచ్చాక. ఇలాంటి చాలా చూసేసానులే నేను. ఇదిగో చూడండి, మా మేడం వాళ్ళ నాన్న నుంచి వచ్చారు. చూసారు ఇప్పుడు దాంట్లో కట్టబట్టాలన్నమాట. దేనికి దాన్ని కట్టాలి, కోళ్ళు చేయి డొక్క కిడ్నీ తలకాయ. సరేనండి, ఇంకా తెచ్చారు ప్యాకెట్. ఇందులో ఒక పార్ట్ మిస్ అయినా మా మామకి ఎందుకు వచ్చేది, దాని పైన ఉంది. ఇప్పుడు అయినా మిస్ అవుతే ఏమీ లేదులేండి, ఎందుకంటే మేమేం తినమనమాట. అందుకనే మిస్ అవి ఇదేమి లేదులేండి. మేడం కూడా తింటారండి, మంచిది అంటారు మా మేడం. అది మంచి పులుసు వండినప్పుడు ఏమంటుంది, మరి దేనికి మంచిదో నాకు కూడా తెలీదు. అసలు ఎలా పోయేలో కూడా తెలియదు, ఏ పక్క నుంచి పోతే ఏమవుతుందో కూడా తెలియట్లేదు. జాయి కొయ్యి కాల్చుకుంటాను నిన్న వెళ్ళి బయట పడిపోతాను. చూసారా పాపం. మా చెల్లికి చెప్పమని చెప్తాను. లేదంటే ఫ్రెష్ దగ్గర బాగానే ఉంది, చాలా బాగుందా. బాగుందంటండి, కానీ మేము అలా అంటామంతేనండి. లేహమైతే మేము తినము. మామూలుగా చికెన్ అయితే చికెన్ చేపలు అవి ఉన్నప్పుడు తింటామంటే లేహమైతే తినట్లేదు. ఎందుకంటే ఇగోండి ఇలాంటివి చూసి ఇంకెవరైనా తింటారండి. అందుకే చూడండి బాబు, ఇది ఎవరైనా తింటారు అసలు. ఇది తింటుంది. అరబులు వెళ్తేనండి ఇలాగే చేస్తారు. మన ఎవరికి చెప్తున్నా, వచ్చిన వాళ్ళు ఉంటాయి కనుక ఇలాంటివన్నీ చూడడానికి వచ్చేయండి. గమ్మున వచ్చేయండి తొందరగా. చూడండి, సేమ్ వెనక నుంచి వస్తే మనిషిలాగే ఉంది. ఇది ఇప్పుడు తినట్టు సాగాలంటే 12 అవుతుంది టైము. ఇదండి ఇక్కడ పని ఇలా ఉంటుంది. ఎవరో హార్ట్ అన్నమాట. ఒక జీవి వెళ్ళిపోయింది. అసలు అయితే మా ఇంటి దగ్గర కట్ చేయదురండి, కానీ మరి ఎందుకని కట్ చేయలేదు, ఎందుకంటే బిజీగా ఉన్నారు అందుకని చెప్పి కట్ చేయలేదు అనమాట. ఇప్పుడైతే అసలు మా మామ రావాలి కట్ చేయడానికి. మా మామ అయితే కొంచెం బిజీగా ఉండడం వల్ల రాలేదు. మా అక్క కప్ చెప్పింది ఈ పని, దానివల్ల మొత్తం మొదలు పెట్టింది. ఇప్పుడు నైట్ వచ్చేసి అయితే ఇప్పుడు 12 అవుతుంది, 20 నిమిషాలు తక్కువ 12 అవుతుంది. ఇది అయ్యేసరికి 1 గంట అవుతుంది. ఇప్పుడు ఈ మాసం అంతా సర్దిన తర్వాత ఇదిగోండి మా అక్క ఫేవరెట్ రూమ్ అనమాట. ఇదంతా కడిగేసి డెటాలు మొత్తం సెంట్లు కొట్టేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు పడుకుంటాకి ఇప్పుడు వెళ్ళండి. రోజు 1 గంట 2 అవుతుంది. ఎందుకంటే మా మామకి ఇంకా అక్కడ తరతీపులు చేయడం అవ్వలేదు. అదిగోండి అక్క, అందుకే నేను ఇందాక చేప ఎగస్ట్రా ముక్క తినమన్నాను నిన్ను, ఇలాంటివి కొయ్యాలని. అది ఎలా పడితే అలా కొయ్యికే పమ్మ. ఇదిగోండి, ఇంత చూపించాం కదా. ఇదైతే కోసం ఇది ఒకటి, ఈ కోళ్ళు అన్నమాట. ఇవి వచ్చేసి చెయ్యిలు, ఇది వచ్చేసి తలకాయ, ఇది వచ్చేసి నడుమ అన్నమాట. ఇప్పుడు నరకాలి. మన ఇండియాలో అంటున్నారు కదా, నీకేంటమ్మా ఇదిగో ఈ చెయ్యాలు వచ్చి ఇక్కడ ఊరికే సంపాదించేసి ఊరికే మిల్లు పెట్టేసుకోవట్లేదు. అన్నవరకు ఇలాంటి మీకు కాదు. ఇదిగోండి, ఇంత కష్టపడి నరకాలి వీటిని. ఇప్పుడే కొత్త కదండి, మునుపు కూడా అలాంటివి చేసాము. అస్సలు తగ్గట్లేదు, ఎందుకంటే అది ముదురు గొర్రె అనుకుంటాను. అది గొర్రె. మా మామలేక ముదిరిపోయింది గొర్రె. వస్తామేమో కానీ మా సాగు వచ్చింది. మాకు పెట్టేది ఏం లేదు, ఇంతకే చేయించుకోవడం ఎక్కువ అనమాట. ఇదిగోండి ఇది వచ్చేసి
మళ్ళీ వేరే 2 మేకలను కోసుకొచ్చారన్నమాట. మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. నిన్న వచ్చేసింటే మా మేడం వాళ్ళ అన్నయ్యలు పంపించారు. ఇప్పుడు వచ్చేసింటే మేడం కొడుకు వాళ్ళ ఫ్రెండ్లు పంపించారు. రెండు గొర్రెలు అన్నమాట. మేకలు ఏమి కాదండి, తక్కువ ఇక్కడ మేకలు వాడడం. బోటి అండి, బోటీలు చిల్లాలు తింటారు. దాని గురించి అనమాట అలా వచ్చినప్పుడు ఉండింది బోటి. ఇదంతా కొవ్వేనండి. కొవ్వు అది ఫ్రెష్గా ఉందని చెప్పి వండమంటుంది. తలకాయ ఇది వచ్చేసి ఫ్రెష్ మాంసమేనండి, కానీ చాలా కష్టమండి. అన్నీ చిన్న చిన్న ముక్కలు కోయాలి నేను. ఇక్కడ ఏంటి కత్తులు సరిగ్గా ఉండవు, చాలా ఇబ్బంది అయిపోద్ది. నేను ఇంటికి అయితే ఇలాంటి ఎప్పుడూ చేయలేదండి అసలు. అటు మాసం తినింది తక్కువ. ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చి మన అవసరంలేండి, వాళ్ళేమి ఇబ్బంది పెట్టడం కోసం కాదు, కానీ మన అవసరం కాబట్టి మనం ఇబ్బంది పడుతున్నాం. చాలా ఇబ్బంది అండి. కొత్తగా రావాల్సిన వాళ్ళు అయితే మాత్రం ఇవన్నీ చూసుకుని రండి. రావచ్చు, తప్పేమీ లేదు, మన అదృష్టం బట్టి ఉంటుంది. కానీ అందరింట్లో ఏమీ కాదండి, చాలా ఇంట్లో ఏదో భోజనం ఉండట్లేదు, అదొకటి తెలుసుకోవాలి. మన తీసుకొచ్చిన కూడా చాలా అడిగి తెలుసుకోవాలండి, చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. ఇవి వచ్చేసండి కవర్లో పెట్టాలి. ఇప్పుడు ఇవన్నీ నేను వీలు కుదిరితే యాడ్ చేస్తాను వీడియో, లెంత్ ఎక్కువైపోతే కట్ చేసేస్తానండి. నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకేనండి, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కరు వీడియో ప్లీజ్ అండి. ఇదండి ఇప్పుడు అన్ని కవర్లో కట్టాలన్నమాట నేను. చూపించేస్తున్నాను అనుకోకుండా ఇట్లు గట్లు తీయాలి. ఇప్పుడు దాని గురించి ఒక చేత్తో పట్టుకోవడం దాని గురించి అన్నమాట ఇబ్బంది అయిపోతుంది. ఓకేనండి, మరి ఇది వచ్చేసి బాగుంటుందండి. అది కొవ్వు అవి మేడం ఉల్లిపాయలతో పాటు వేపమంటుంది, దాన్ని వేపాలన్నమాట నేను. ఇప్పుడు ఇవన్నీ కవర్లు కట్టి ఫ్రీజర్లో పెట్టాలండి నేను. ఫ్రీజర్లో వీలు కుదిరితే వీడియో తీస్తాను, లేదంటే లేదు. ఇదిగోండి పొట్లాలు కట్టి ఫోటో పెట్టాను చూడండి, వస్తుంది. ఇవైతే చదివేసాను, పేర్లు రాయాలన్నమాట. చెయ్యి కాలుకోవాలన్నమాట. మళ్ళీ తర్వాత పార్టీ రోజు ఇబ్బంది పడాలని కాళ్ళు వేరే పెట్టాలి. ఇవన్నీ చాలా సంచులైనవి, ఇవన్నీ వచ్చేసి 20 సంచులైనవి అనమాట. ఎందుకంటే రెండు ఎట్టాను అనమాట. అవి వచ్చేసి తలకాయ, బోటి, కాళ్ళు ఏంటిది. ఇది వచ్చేసి మా ఇంటికాడ కోసం గొర్రెలండి, 2 ప్లేట్లు ఇంకా ఉన్నాయి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.